जय सद्गुरु महाराज की जय। चाला पवित्र एंदुकंटे श्री क्षराक्षर विलक्षण रमणाचार्युल तालूका गुरु पूजा महोत्सव मन इक्कड़ विशाखपट्टणंलो गाजुवाकलो गांधीनगर उडाकवाली मन कल्याण गणकदुर्ग आलय कमिटी हाल्लो जरुपुకుంటున్నాం। మా గురుదేవులు మాకు విద్యను నేర్పించి మమ్మల్ని బ్రహ్మజ్ఞానాన్ని పెంపొందింపజేసి తరుగులేని స్థితికి మాకు తీసుకెళ్లడానికి అఘోరమైన సాంప్రదాయంలో శ్రీ శివరామ దీక్షితుల వారి నేతృత్వంలో అచల కులగురు పెద్దలతో అమోఘమైన విద్య నేర్చుకుని చిన్నతనం నుండి కూడా నెల్లూరు వాస్తవ్యులు యాక్చువల్గా యాక్సిరి ప్రవాసి అయినప్పటికీ విశాఖపట్నం వాసులు ఎంతో ప్రేమతో విద్యని మాకు ధారపోయే కాకుండా పరిపూర్ణ జ్ఞానాన్ని తెలియజేసినటువంటి మహనీయులు ఈరోజు నిజగురు పూజా మహోత్సవాన్ని ఇక్కడ గురువుల సమక్షంలో మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది గురువులు అటు యానాము అమలాపురం మండపేట కాకినాడ గూడూరు అనేక విశేషమైన ప్రాంతాలు ఇచ్చి అనేక మంది మహనీయులు వచ్చారు। వారు నిజగురు పూజా మహోత్సవం జరుపుకునేంత వరకు కూడా అలాగే వారు రాసినటువంటి క్షరాక్షర విలక్షణ పరమతత్వ కంద పద్యములు 300 పద్యాలు గురుగారు రచించడం జరిగింది। దానితో పాటు పరిపూర్ణ సుధాకర్లో 30 పేజీలు అలాగే వేమన తాలూకు శతకంలో 60 పద్యాలు రాసిచ్చి దానికి మహాగ్రంథంగా తయారు చేసి మనం ఎంతో అద్భుతంగా తయారు చేసాం। అది ఈరోజు మన గాజువాక ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం రాష్ట్ర కార్య అధ్యక్షులు అలాగే 76వ వార్డు కార్పొరేటర్ శ్రీ గంధం శ్రీనివాసరావు గారు అలాగే ఉడాకల్లోని ప్రెసిడెంట్ అయినటువంటి ఖాతా బాలకృష్ణ గారి నేతృత్వంలో పుస్తక ఆవిష్కరణ అద్భుతంగా జరుపుకోవడం అలాగే తదనంతరం కూడా వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభని గురువు సమక్షంలో ఆ జ్ఞానాన్ని అంటే అద్వైతానికి అతీతమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తారు। కాబట్టి జీవితంలో ఈ మానవజన్మ వచ్చినందుకు సాధన చేసుకుని ద్వైత అద్వైత ఇష్టార్థం అతీతమైనటువంటి మహాద్వైత బోధనం అంటే అక్కడ ఈ మానవ జన్మ రాహిత్యాన్ని పొందేటట్టు తరుగులేని స్థితిని మనసుని సంకల్పం చేసే విద్య మహోరమైన విద్యని ఆ మహనీయులు ఎన్నో సంవత్సరాలు కష్టించి ఫలించి గురువు దగ్గర నేర్చుకునే ఆ సూక్ష్మమైన విద్యని మాకు ఈరోజు మాకు వ్యక్తపరుస్తున్నారు। కాబట్టి ఈరోజు మా అందరం ధన్యం। ఆ సందర్భంగా మనం ఈరోజు గురు పూజ మహోత్సవం జరుపుకుంటున్నాం। ఇక్కడ నిగ్రహ శాంతి సత్సంగం శ్రీ స్వామి వెంకటపేట సత్సంగ సభ్యులు కూడా ఇక్కడ అత్యంత వైభవపేతంగా జరపడం జరుగుతుంది। కాబట్టి సభ ఇచ్చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం। యూట్యూబ్లో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి శ్రీను పెంటకొట్ట గారు వారి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు యూట్యూబ్లో పెట్టి జ్ఞానానికి చైతన్యం చేస్తూ విశాఖవాసులు ఇక్కడ ఆంధ్ర ఇతర ప్రాంతాల్లో కూడా అందరూ చైతన్యం చేస్తూ విశేషమైన సర్వీస్ మనకు అందిస్తున్నారు। వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గురుకుల కన్నా కటాక్షాలు కూడా వారికి ఉండాలని కోరుకుంటూ లోకా సంస్థ సుఖనవంతు వరదాన దేవాయ నమః ఉన్నత స్కందాయ నమః సుఖవక్తాయ నమః సంపదనాశాయ నమః పల్లవాదరాయ నమః కరుణాకటాక్ష వీక్షణాయ నమః కృష్ణచరణాయ నమః కమలకుంచితమేత్రజాయాయ నమః శిరస్థాయ నమః సర్వాత్మనే నమః పరమగురు పరమేశ్వరుడు సద్గురు నిజగురు జగద్గురు అచలగురు అధీతగురు అవాంగనాథ గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః దేవులకు అద అంగ పూజ సమర్పయామి పూజే సమర్పయామి మండితాయ నమః సమర్పయామి భువనరత్న తత్పరాయ నమః పుష్పం సమర్పయామి వినయాయ నమః పుష్పం సమర్పయామి జగచ్చరణ కారణాయ నమః పత్రం సమర్పయామి చరాచర గురవే నమః పుష్పం సమర్పయామి ప్రభవాయ నమః సంపద పుష్పం సమర్పయామి ప్రసన్నాయ నమః పుష్పం సమర్పయామి
लक्षणाय नमः पुष्पं समर्पयामि उत्साहाय नमः परिहार पुष्पं समर्पयामि शक्तिनिलयाय नमः पुष्पं समर्पयामि कलातीताय नमः पुष्पं समर्पयामि नमः पुष्पं समर्पयामि कलातीताय नमः पुष्पं समर्पयामि नमः पुष्पं समर्पयामि सत्यो निजगुरो जगद्गुरो अखिलगुरो अखिलगुरो अवान्मानसगोदरगुरो परिपूर्णगुरो परब्रह्मणे नमः इंదులో ఏది దారుణ పూజ సమర్పయామి అదపత్ర పూజ సమర్పయామి సద్గురువే నమః ఓమాయ నమః సర్వకాలాయ నమః ముఖ్యాయ నమః సద్గురువే నమః సద్గురువే నమః ఓమాయ నమః గురువే నమః సర్వాధారాయ నమః గురువే నమః సత్యాయ నమః గురువే నమః బుద్ధాయ నమః గురువే నమః నిర్మలాయ నమః గురువే నమః విశ్వోదయాయ ప్రకాశాయ నమః గురువే నమః నిత్యచిత్తాయ నమః గురువే నమః అనంతాయ నమః గురువే నమః అద్వితీయాయ నమః గురువే నమః వేదావగోచరాయ నమః గురువే నమః పరంజ్యోతిషే నమః గురువే నమః సర్వాతీతాయ నమః గురువే నమః అవ్యయాయ నమః గురువే నమః అవ్యాయ నమః గురువే అప్రదాయ నమః గురువే నమః అహంకారవర్జితాయ నమః గురువే నమః నిస్సాత్మనే నమః ఏకాయ నమః గురువే నమః ద్వైతాద్వైతవిముక్తాయ నమః గురువే నమః అఖండాయ నమః గురువే నమః ఖండాఖండరహితాయ నమః గురువే నమః ఆదిమధ్యాంత శూన్యాయ నమః గురువే నమః నిరంజనాయ నమః గురువే నమః నిర్వికల్పాయ నమః గురువే నమః పరమానంద స్వరూపాయ నమః గురువే నమః నగరముద్రాతీతాయ నమః గురువే నమః సర్వసాత్వికే నమః గురువే నమః అత్రాతీతాయ నమః గురువే నమః జగన్నాతీతాయ నమః గురువే నమః సర్వభూతాంతరస్థాయ నమః గురువే నమః సర్వదుఃఖరహితాయ నమః నమః గురువే నమః హరేంద్రాయ నమః గురువే నమః నిష్కలంకాయ నమః గురువే నమః నిరాభాసాయ నమః గురువే నమః ప్రకాశాయ నమః గురువే నమః నిత్యచిత్తంత కారణాయ నమః మోక్షాయ నమః గురువే నమః మంత్ర స్వరూపాయ నమః గురువే ఆకాశతనవే నమః గురువే నిరాధారాయ నమః గురువే నమః నిస్తేజననే నమః గురువే నమః అధికారాయ నమః గురువే నమః గురువే నమః పరబ్రహ్మే నమః గురువే నమః అజాయ నమః అజాయ నమః గురువే నమః అరమ్యాయ నమః గురువే నమః సర్వైశ్వర్య సంపన్నాయ నమః గురువే నమః సనాతనాయ నమః గురువే నమః అనాగంతాయ నమః గురువే
मुक्ताय नमः भक्तादेशपुराय नमः भवरवागतेन सजायाय नमः महत्कार चक्र मध्यस्थाय नमः गणकाय नमः रामक्रोधाय चक्रकुंडलाय नमः रसातहृदयाय नमः देवं दर्शयामि देवं दर्शयामि बाबा देवं दर्शयामि श्रीमद्गुरुदेव देवं दर्शयामि देवं दर्शयामि श्रीमद्गुरुदेवुలకు అమ్మ తెలుసాగనమ్మ అమ్మ 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 ఒక తెలుసాగనమ్మ నైవేద్యం పెట్టు శ్రీమద్గురుదేవులకు మహానైవేద్యం సమర్పయామి పెట్టు ఈ నీళ్ళతో మధ్య శ్రీమద్గురుదేవులకు మధ్య పానీయం సమర్పయామి శ్రీమద్గురుదేవులకు మధ్య పానీయం సమర్పయామి శ్రీమద్గురుదేవులకు పరోపరహార నైవేద్యం 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 సమర్పయామి పరమేశ్వరుడు సద్గురు నిజగురు జగద్గురు అచరగురు అతీతగురు అభావులానంద గోగురు పరిపూర్ణగురు పరబ్రహ్మణే నమః శ్రీమద్గురుదేవులకు అమ్మ దక్షిణ చెప్పలే తాంబూలు పెట్టలేదా పెట్టే తాంబూలు పెట్టండి తాంబూలు పెట్టే తాంబూలు శ్రీమద్గురుదేవులకు తాంబూలం సమర్పయామి దేవదేవులకు తాంబూలం సమర్పయామి అయిపోయింది కదా సువర్ణోదరగర్భస్థం సర్వబీజం వ్యాపకం అంతం పుణ్యతం స్వామం తేజఃప్రావచ్యతాం దక్షిణ పెట్టలే దక్షిణ మనోరమాంబ సమేత అయినా మీరు కూడా పెట్టుకుని దక్షిణ మీరు పూజ చేసుకునే మీరు పెట్టుకోవాలి శ్రీమద్గురుదేవులకు సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి శ్రీమద్గురుదేవులకు సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి పరమేశ్వరుడు సద్గురు నిజగురు జగద్గురు అచల గురు అతీతగురు అమరగురు పరిపూర్ణుడు పరబ్రహ్మణే నమః పల్లరంబులో పాదములుంది పాదములనే భక్తుల కడిగి వారానికి పాదాలకు వండి పాదాలకు వండి ప్రజామృతాలకు
శ్రీమద్గురుదేవులకు చక్రోపచార పూజం సమర్పయామి.
మంత్రహేనం క్రియాహేనం భక్తిహేనం జనార్దన యజ్ఞం మహాదేవ పరిపూర్ణం రాష్ట్రమే సద్గురు చరవార నిర్మాణమస్తే శ్రీ పూజానం సమాప్తః శ్రీ అద్భుత మనవారు సద్గురు చరణారమస్తే శరణం శరణం సద్గురు చరణం చరణం సద్గురు చరణం సద్గురు చరణం సద్గురు చరణం శరణం శరణం సద్గురు చరణం
ఎవరో పురుషుల స్త్రీగా పురుషులా పురుషులా మర్యాద కోసం పురుషులు ఇంత మాట్లాడుతున్నారు నాకు పూజ చెప్పమ్మా వాక్యులు దర్శనం పాపరాశం సాధునం సాధునం వాక్యం వాక్యాయి కాబట్టి గురుగారు వచ్చారు ఆ భగవాన్ ఆ స్వామి కాబట్టి శిక్షకులు ఉంటే గురుగారు నర్సెస్ మనకి ఆంతరిక మనకందరికీ ప్రాతస్మరణ జెండా ప్రతిష్ట అది ఆర్థిక కావాలి ఆర్థిక చివరి ఒక తాతయ్య గారి వ్యక్తి విమలాంత విలక్షణ 10,000 విమలాంత విలక్షణ రోజు వెంకటాచార్యులు ఆ బృందం పలక నాన్నగారు మా తాతయ్య గారు మాకు పూర్వకాలం అయితే తాతయ్య గారు వారి పూజ
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం సర్వాతీతం ఏకం నిత్యం విమలాచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మ దివ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ మద్దేవకామం భ్రమరమిత యమలానందయ ప్రణాయనం భవబంధ విమోచన భవానందం నమామి. శ్రీ దత్తానంద స్వామి చరణ సేవ నిరంతరం కర్మజ్ఞాన నివారణ ధర్మ వివర్జితం శ్రీ పూర్ణానంద పరిపూర్ణ బోధామృత షట్పదం శ్రీ రామానంద స్వామి జనన మరణ నాశ ఈశోభ కారణ సహజానంద సద్గురు చరణం నమః. శ్రీ రామావధూత భూత మకరంద పాన బృంగం క్షరాక్షరోపాది దోషరహిత సత్సంగం సుబ్రహ్మణ్య సుబోధ దివ్య చరణయనుసారం వేమనార్య కవి వందిత శుశ్లోక జగద్గురు యతీతావధూత స్వామి పరిపూర్ణ బోధనం శ్రీ తిరుపాణి ఆళ్వారు చరణం నమో నమః. శ్రీధర స్వామినం నిత్యం బోధ కారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం రామే విదిత్యాంతం తల్వే వచముపాస్మహే కామాదిరిపుహం తారం రామలింగాయ చరణామృత పానసారంగం పరమారాధ్య గురుం పరం వందే మద్గురుం శ్రీమద్దేశికాన్ని యత్తి చంద్రమనోరమం సాంద్ర కృపామృత మధ్యకృతే శ్రీ సజ్జనాగార్య గురుం పరం శ్రీమద్దేశ దేశ కేంద్ర సద్గురు కారణం శ్రీ పండిత శివానంద సద్గురువే నమః. శ్రీ నాగార్య పాద కమలామృత పాద బృందం భావాతీత పరమ గురులభ్యం ఫలార్య పాద ద్వంద్వం భజే శ్రీ కృష్ణమాచార్య పాద పంకజ చంచరీకం శ్రీరాజయోగి కులవాది పూర్ణ స్తోమం శ్రీ సంజయాచార్య సద్గురు చరణం భజామ్యహం. శ్రీ సమరస నిర్మలా దంతులూరి జగన్నాథరాజు విమలానంద సద్గురు చరణం నమో నమః. శ్రీ సద్గురు విమలానంద స్వామి పాఠాలు మధ్యగురు సద్బృంగం శ్రీ చిత్త నిర్మూలన చిన్మయ విలక్షణ సద్గురు చరణం భజామ్యహం. శ్రీ చిన్మయ విలక్షణ టేకి వెంకటాచార్య సద్గురు బోధామృత పాన బృంగం శ్రీ విమలానంద విలక్షణ చోడిశెట్టి వెంకటాచార్య పరిపూర్ణ బోధనం శ్రీ క్షరాక్షర విలక్షణ సద్గురు చరణం భజామ్యహం. అస్మద్గురు సమారంభం శ్రీకృష్ణ సాందీప మధ్యమా శ్రీ మహావిష్ణు పర్యంతం వందం బ్రహ్మణాచార్యులకు జై. శ్రీ నిర్మలానంద విలక్షణ శ్రీ వెంకటాచార్యుల వారికి జై. శ్రీ చిన్మయ విలక్షణ ఏకి వెంకటాచార్యుల వారికి జై. చాలా మంది అయితే ఈ పెద్దలు వేసిన బాట ఎలా ఉంటదంటే శ్రీ 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 రాజాదిరాజ మహారాజ యోగిరాజ శ్రీ చంద్రమామ సమేత విమలానంద విలక్షణ చోడిచెట్టి వెంకటాచార్య సద్గురు సార్వభౌముల వారికి జై. చిత్త నిర్మూలన చిన్మయ విలక్షణ పేటి వెంకటాచార్య సద్గురు సార్వభౌముల వారికి జై. దంతులూరి జగన్నాథరాజ విమలానంద సద్గురు సార్వభౌముల వారికి జై. ఈ సభలో అనేక పెద్దలు మహాత్ములు అందరికీ ద్వాదశ నమస్కారాలు. ఇక్కడ ఎంతో మంది సభ ముందు భాగాన ఉన్నారు, పై భాగాన ఉన్నారు. అందరూ సమానమే కానీ హెచ్చు తగ్గులేమి లేవు. ఎందుకనగా అందరికీ ఉన్నది ఆ మనసే. ఈ మనసు కోసమే అందరూ ప్రయత్నిస్తున్నారు. అభ్యాసనలో సాధన చేసుకుంటూ భక్తి అనే ముసుగులో మనందరం ప్రయత్నించిన వాళ్ళమే ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాం. అంటే భక్తి అనగా దేవుడు జీవుడనే యుద్ధమే. జీవుడనే నేను దేవుడనే కోసం ప్రయత్నించి అనేక సంవత్సరాలు తప్పించటమే మనలో ఘోర సంసారం. అయితే అచల సాంప్రదాయంలో పలుకులు ఎలా ఉంటాయో, ఈ ద్వైతం అద్వైతం అనే పలుకులు ఎలా ఉంటాయో అని మీకు అందరికి తెలిసినవే, కొత్తగా చెప్పాలి లేదు. అయితే అయ్యా నాకు చదువు లేదు, సంస్కారం తెలియదు, గురుపుత్రుల కాడ ఎలా నడవాలో కూడా ఈ విచారణ ఫలం తెలియక ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఎంతమందినో సేవించి ఎంతమంది దగ్గరో దెబ్బలు తిని లాస్ట్కి కడిమేటి సమాధి అనే ఒక వ్యక్తిని మా సోదరుని పట్టుకుంటే మా గురుదేవులైన
విమలానంద విలక్షణ స్వామి దగ్గరకు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గరికి ఒక పుష్పలాగా వేశాడు. అయితే నాయన ఈ పుష్పం వాడిపోకూడదు, తరతరాలు ఉండే ఒక ధర్మం ఒకటి దాగుంది. ఈ ధర్మాన్ని ఎలా ప్రతిపాదిస్తావో ఆయన మనసు మా మీద ప్రశ్నించారు. అయితే ఈ ఎలాంటిది మనసు అంటే అనేకత్వంతో ప్రపంచమంతా ఇక్కడుండే ప్రపంచాన్ని చూడగలిగే సత్తా మనసుకుంది. ఈ మనసుని అరికట్టడానికి అంత సులభ సాధ్యంగా లేదని మహామునులే వాళ్ళ కింద కాళ్ళు పైకేసి తపస్సు చేయడానికి ప్రారంభిస్తున్నారు. ఇది మనకు తెలియక ముందు, తెలిసిన తర్వాత కూడా ఈ మనసు కోసం గృహాల్లో, చెట్లు తొర్రల్లో ఎన్నో కథల రూపంలో అశరీరమైన శరీరం లేనివాడు, ఆ శరీరం లేనివాడు ఎలా అయితే శరీరం లేకుండా పోయినాడో ఆయన పాదాలు పట్టుకుంటే చేరతారని అనేక మహాత్ములు కృష్ణుడి కానించి, వేమన కానించి, రామయోగి, రామచంద్రయోగి, శ్రీ చిన్మయ స్వామి, విమలానంద స్వామి ఇలాంటి మహాత్ములందరూ కూడా మనకు బోధించున్నారు. అయితే మనం వినుండకపోవచ్చు. అయితే మా తాతగారైన చిన్మయ స్వామి గారు 1 నుంచి 5 కందార్థాలకు వివరణ రాశారు. వాటికి సంబంధించిన పుస్తకాలు బయట ఉన్నాయి. వాటిని మీరు చదివి తరంచిస్తే చాలా ఉత్తములు అవుతారు. అది ఎలాగనగా ఈ మనసు అనేకత్వం ఎలా ఉంటుంది, మనం వచ్చిన గుడికే, గుడిలో మనం ఉంటాం, మనసు బయట ఉంటుంది. గుడిలో తాళాన్ని చెవులేంటే తలుపు పెట్టకూడదు అన్నాడు. అయితే ఈ మనసుకి తలుపు తాళం లేదు, లేకనే కదా బయటకు వెళ్తుంది. అది వెళ్లకుండా ఉండాలంటే గురుసేవ తప్ప ఇంకో మార్గం లేదని పెద్దలు అనేక ధర్మ మర్మాలు చెప్పారు. అయ్యా ఈ మనసుని అరికట్టడం ఎలాగా? పుట్టుడు గిట్టుడు లేక పుట్టి గిట్టే దొరక పోడి మెరకన్ సత్తు వల కదలకుంటూ బట్టబోయి నిట్టు దొరికి భావింపదగను, ఎరుకలేక సేవింపదగను. ఎరుకనగా తెలివి, ఎరుకనగా భ్రాంతి, ఎరుకనగా ఆత్మ. ఈ ఆత్మని అరికట్టడం అంటే సామాన్యమైన పని కాదు. అయితే ఆ సామాన్యం దాన్ని అతి సులభంగా పెద్దలు దీన్ని మార్గం వేశారు. ఇది రాజుబాటని మహాత్ముడు దీక్షితుల వారు ఈ కొద్ది కాలంలోనే ఆ మార్గాన్ని ముందుకు తెచ్చి అనేక మందికి మహాత్ములకి బాగా వివరణ చేశారు. దీనికోసం ఎంతో మంది కష్టపడుతూ ఎన్నో దేశాలు తిరిగి ఎంతమందితో సేవలు చేసి లాస్ట్కి వచ్చేటప్పటికే ఈ మనసు అరికట్టలేక మళ్ళీ నాకు జన్మందేమో అని సదా దానికోసమే తప్పికాల లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా ఎరిగించే దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు కంటే కనుక వినబుద్ధి అయితే విని చదివిన మీకే కనుగోన మనసైతే కనుడు ఈ పుస్తకం అంతా. అయ్యా పుస్తకం అనగా మన మనసు. దీన్ని మొత్తం కనాలంటే గురుసేవే. గురుసేవకు మించి ఇంకోటి లేదు. ఎలా వినాలా? ఏ వికల్పాలు లేకుండా వినాలా. సంకల్పం అంటే సంకల్పం లేని తత్వమే అఖిలము. ఈ అఖిలాన్ని ఎరగాలంటే ఎలా ఎరగాల? గురువు దగ్గర సూత్రం అనే ఒక మార్గం వేసున్నారు. దాన్ని పట్టుకుంటే తప్ప తెలియదు. జనులారా జనన మరణములను తొలగంత్రోచాలు. నువ్వు ఇబ్బంది పడేదాన్ని ఏదైతే ఉందో దాన్ని సులభ సాధ్యంగా ఆ గురువు తొలగదోస్తాడు. లక్షణయుతమై, లక్షణం అంటే ఏమిటి? మనం లక్షణం ఉండటానికి మన తరం కాదు. లక్షణమే బయలు. ఆ బయలునే ఇట్టి గురువు చూపించితే తప్ప మనకు తెలియబడేది కాదు. లక్షణయుతమై వినువారికి కనువారికి, దేనికనేనా వారికి అఖండ స్వరూపానికి అనేవారికి మాత్రమే. ఈ మధ్యలో నడిచే వారికి కాదు. అఖండ అనుభరహితం పొందాలనుకుని ఎవరైతే విభిక్షతో ఉంటారో వారికి మాత్రమే. మనం మిమ్మల్ని ఏం కనుక పరిపూర్ణమైన స్థితి మనకు తెలియబెడితే నువ్వు నేను కలే. ఇక్కడ నువ్వు లేవు, నేను లేను. నువ్వు లేనిది ఏంటి? బయలే. నన్ను మిమ్మల్ని ఏం కనుకొని పుస్తకం చేసి దీనిని మీరు మొదలైన ఇల్లు తనది మిమ్మల్ని మీరు కనుకొని వినిపిస్తున్నమాట కళ. ఇట్టి మాట బోధన మేరకు కనలేదు ఎక్కువగా. ఎక్కడ కొల్లాం, ఎక్కడ కళ్ళాం. ప్రత్యక్షంగా ఎరిగి ఆ ఎరిగిన దాన్ని మనం అరగదీస్తే తప్ప దీంట్లో ఉన్న గూఢార్థం తెలియదు. ఈ గూఢార్థమైన మరుగు అతి రహస్యంగానే ఉంది. చెబితే ఏళ్ళతో చూపించేది కాదు, కంటితో కదిలిచ్చేది కాదు, నోటితో పలికిచ్చేది కాదు. సర్వాత్మకమై ఉన్న ఈ యొక్క చైతన్యమే బయలు చేయాలి మనకు. ఈ బయలు చేయకుండా నోటి మాటలతో ఎన్ని కందార్థాలు చెప్పినా, ఎంత బోధ చేసినా
ఇది నిరర్ధకే కానీ ఇది పరిపూర్ణం కాదు. ఏ పలుకు లేదు, బట్ట బయలుకు పలుకు లేదు. అయితే మనం చూసే వాళ్ళకి పలుకుంది కదా, ఈ తల్లునే పరిపూర్ణం చేసినప్పుడు దీనికి కూడా పలుకు లేదు. ఏ పలుకు లేదు, భ్రాంతి అనే పలుకు లేదు. అన్ని పలుకులు పలుకుతారు, ఈ భ్రాంతి అనే పలుకు లేకుండా భ్రాంతి రహితంలోనే ఉండి అన్ని కాలాల పాటు బయలుదే ఉంటారు. సామర్థ్యం నేను చూపట కామ క్రోధాధికంలో కలగదే బామడు ఎవరిపోతు ఇతరులు చిన్ననాయుడు వీళ్ళందరూ మాకు ఇప్పుడు ఇంకో పరిచయం. అయితే ఈశ్వరరావు గారు మాట విషయాన్ని మనసు ఎన్న, ఎందుకనగా ఆయన మాట తీరు కఠినంగానే ఉంటుంది.